ఈ రోజు మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం. కొత్త ట్రైలర్ మన వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు, అది కూడా చూద్దాం. అండ్ అలానే ఎలా ఉందని కూడా నేను రివ్యూ ఇస్తాను. అండ్ ఎవరన్నా ఖచ్చితంగా చెప్తున్నా రాయసా ఫ్యాన్స్ ఉంటే 9వ తేదీ రిలీజ్ చాలా ఎంటర్టైన్ చేద్దాం. అండ్ మూవీ రివ్యూ మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ జననాయకన్ గురించి కూడా అట్లా కవర్ చేద్దాం అనమాట. మీరు కూడా అందరూ కూడా లైక్ చేసుకొని పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ అవుతుంది. మనకు సబ్స్క్రైబర్స్ చాలా మంది తక్కువ ఉన్నారు కాబట్టి మనం వచ్చిన వాళ్ళు లైక్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ అవుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ కంటే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. అందరూ కూడా లైక్ చేయండి. మెయిన్ థింగ్ వీడియోలోకి వెళ్ళిపోతే రాయసాబ్ గురించి మాట్లాడదాం. ఏంటంటే రాయసాబ్ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో అయితే వదిలేరు నిన్న. చాలా బాగుంది ప్రోమోలో. ఆ బీజియం కానీ అండ్ తమనన్న కొట్టిన బీజియం మాత్రం నెక్స్ట్ లెవెల్లా ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు 2 సింగిల్స్ కూడా చాలా సూపర్గా వచ్చాయి. ఎందుకంటే మన తమనన్న బీజియం బాగా కొట్టాడు కాబట్టి ఆ సాంగ్స్ అంతా బాగా హిట్ అయ్యాయి. అందరు చూసుకుంటే వేరే లెవెల్ హిట్. అందరు కూడా సాంగ్స్ ఎంత హైప్ ఇచ్చాయో అంత హైప్ ఇచ్చాయి. యూట్యూబ్లోనే అంత సౌండ్ వస్తుందంటే మనకు థియేటర్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తే ఎలా అనిపిస్తుంది, వైబ్ మాత్రం వేరే లెవెల్ అవుతారు మామ. ఇది ఐటమ్ సాంగ్ అని చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు. మనకు ఈవెంట్ జరిగినప్పుడు కూడా దీని గురించి మనకు ఇది అనుకున్నాం. మన ట్రైలర్ వదిలేరు. ట్రైలర్లో కూడా 2.4 ట్రైలర్ వచ్చింది కదా, ఆ ట్రైలర్లో కూడా ఖచ్చితంగా దీంట్లో కొన్ని సీన్స్ దాంతో ఉన్నాయి. అండ్ మేబీ ఐటమ్ సాంగ్ అవ్వచ్చు. ఐటమ్ సాంగ్ అంటే 31st నైట్ చేసింటే ఇంకా బాగుండేదేమో. ఐటమ్ సాంగ్ కాదో చూద్దాం. అందరూ కూడా మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోగలదు. మెయిన్ థింగ్ ఇప్పుడు జననాయకన్ గురించి చూద్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు భగవత్ కేసరి రీమేక్ అని చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఈ మూవీ తీసేటప్పుడే చాలా మంది స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేయడం వల్ల అందరూ కూడా దీన్ని అదే అనుకుంటా వచ్చారు. వాళ్ళు టీం ఏం చెప్పారు అంటే, జననాయకన్ టీం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, జస్ట్ ఒక సీన్ని మాత్రమే మేము కొన్నాము, అంతకుమించి దాంతో ఏం కాపీ కొట్టట్లేదు అని వాళ్ళు డైరెక్ట్గా ఇలా మాట్లాడారు అనమాట. ఇప్పుడు ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత అందరు చూసి షాక్ అనమాట. ఎందుకంటే ప్యూర్గా ఇప్పుడు ఎక్కడ అయితే మామూలు షూటింగ్ జరిగిందో భగవత్ కేసరి, సేమ్ అదే షెఫ్ట్ వేసి షూట్ చేసినట్టే ఉంది మామ. ఎందుకంటే చాలా ఫుల్గా ఎట్లయితే తీసాడో అట్లానే ఉంది. అంతగా అయితే మీరు భగవత్ కేసరి మూవీ చూడండి, చూసిన తర్వాత వచ్చి జననాయకన్ ట్రైలర్ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా నేనేం మాట్లాడాలో అనిపించట్లేదు నాకు ముందు మెయిన్ థింగ్. అండ్ మెయిన్ థింగ్ మన వరప్రసాద్ గారి గురించి మాట్లాడకుంటే ఈ వీడియోనే వేస్ట్. ఎందుకంటే చాలా బాగుంది. ఈ ట్రైలర్ మాత్రం నాకు పిచ్చ క్రేజీ ఎక్కింది మామ, వేరే లెవెల్ ఉంది. అండ్ బాస్ ఖచ్చితంగా హిట్ కొడతాడు ఈ మూవీతో 100%. నాకు వింటేజ్ లుక్స్ మాత్రం పిక్స్ ఇచ్చాయి, హైప్ మాత్రం వేరే లెవెల్ అనిపించాయి అనమాట. అండ్ మీరు చూసుకున్నా కూడా ట్రైలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ చాలా మెయిన్ థింగ్ ఏంటంటే వెంకీ మామ ఉన్నాడు. అండ్ మనకు మంచి కామెడీ సీన్స్ పండుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అండ్ ఇది కూడా దానికంటే మరింత హిట్ అవుతుందని నాకు ఓపెన్ ఫీలింగ్ ఉంది. అండ్ మూవీ అయిపోయిన తర్వాత రివ్యూ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ గుర్తు రావాలి. బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.